హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మీడియం వెయిట్స్ డంబుల్స్తో ఫుల్ అప్పర్ బాడీ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఫుల్ అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ మన అప్పర్ బాడీ మజిల్స్లో ఫ్యాట్ తగ్గించుకోవచ్చండి. మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చండి, టోనింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ చేద్దామండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ షోల్డర్ ప్రెస్ అండి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్ చేద్దాం. 40 సెకండ్స్ చేద్దామండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. ప్రెస్ చేసినప్పుడు పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ప్రెస్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన అప్పర్ బాడీ మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. గుడ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్ టు షోల్డర్ లాటరల్ రైజెస్ అన్ని 40 సెకండ్స్ చేద్దాం. ఫస్ట్ బైసెప్ కర్ల్ పొజిషన్ తీసుకోండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. లాటరల్ రైజెస్ పొజిషన్ తీసుకోండి. స్టార్టింగ్లో బ్రీత్ తీసుకోండి. రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. స్లోగా చేయండి. రైట్ వేలో చేస్తూ ఉండండి. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. వెరీ గుడ్. గుడ్. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి నీ పుషప్ టు పైక్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. పామ్స్ షోల్డర్ పెట్టి తీసుకోండి. పుషప్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్. పైక్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. నీస్ డౌన్. పుషప్, పైక్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పుషప్, పైక్. గుడ్. పుషప్, పైక్. Breathe in, breathe out. Good. Breathe in, breathe out. Breathe in, breathe out. Relax. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి నీల్ డౌన్ పొజిషన్లో డంబుల్ రో టు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేద్దామండి. రైట్ హ్యాండ్ 40 సెకండ్స్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ 40 సెకండ్స్ చేద్దాం. ఫస్ట్ డంబుల్ రో చేద్దామండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ డౌన్. బ్రీత్ ఇన్, రో, బ్రీత్ అవుట్, డౌన్. రో, extension, down. Breathe in, row, breathe out. Good. స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. గుడ్. రో, ట్రైసెప్ ఎక్స్టెన్షన్ డౌన్. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేద్దామండి. బ్రీత్ ఇన్, రో, బ్రీత్ అవుట్. గుడ్. రో, ట్రైసెప్ ఎక్స్టెన్షన్ డౌన్.
Breathe in, breathe out, down. Good. Good. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి, బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్. రో, ఎక్స్టెన్షన్, డౌన్. గుడ్. డౌన్. రిలాక్స్. 20 seconds రెస్ట్ ఇద్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ హ్యామర్ కలుసండి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్ చేద్దాం. 40 seconds చేద్దామండి. స్టార్టింగ్ పొజిషన్ లో బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. గుడ్. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్. గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. గుడ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన అప్పర్ బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్. గుడ్. కమాన్. బోత్ లెగ్స్. 20 seconds రెస్ట్ ఇద్దామండి. సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్ రివర్స్ ఫ్లైస్ అండి. 40 seconds చేద్దాం. అప్పర్ బాడీ బెండ్ చేయండి, బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి, నీస్ లైట్ గా బెండ్ చేసి హోల్డ్ చేయండి, ఎల్బోస్ గా లైట్ గా బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. రివర్స్ ఫ్లై చేసినప్పుడు పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. కమాన్. రిలాక్స్. 20 seconds రెస్ట్ ఇద్దామండి. సెవెంత్ వర్కౌట్ వచ్చేసి బైసికల్ క్రంచెస్ అండి. 40 seconds చేద్దాం. లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి. నీటి ఎల్బో టచ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. రిలాక్స్. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఆల్టర్నేట్ హ్యాండ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ పొజిషన్ లో బ్రీత్ తీసుకోండి. నీటి ఎల్బో టచ్ చేసిన బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకోండి. గుడ్. వెరీ గుడ్. ఇలాగా 30 seconds చేయండి. కొంచెం కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత బైసికల్ క్రంచెస్ చేయడానికి ట్రై చేయండి. 20 seconds రెస్ట్ ఇద్దామండి. ఎయిత్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ అండి. 40 seconds చేద్దాం. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. 2 seconds హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైన 2 seconds హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. గుడ్. బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ వర్కౌట్ వల్ల మన లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. మనకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి.
ఈ వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, బాడీ బ్యాలెన్స్ చేస్తూ చేయండి. గుడ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. 9th వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ఫ్రంట్ రైజ్ చేసండి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్ చేద్దాం. 40 సెకండ్స్ చేద్దామండి. ఎల్బోస్ లైట్ గా బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. స్టార్టింగ్ పొజిషన్ లో బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్. షోల్డర్ లెవెల్ అప్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బోత్ హ్యాండ్స్. బ్రీత్ అవుట్. గుడ్. స్లోగా చేయండి. రైట్ వేలు చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. గుడ్. షోల్డర్ లెవెల్ అప్ చేయండి. గుడ్. గుడ్. వెరీ గుడ్. కమ్ ఆన్. గుడ్. ఆల్టర్నేట్ హ్యాండ్ టు both hands. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇద్దామండి. 10th వర్కౌట్ వచ్చేసి డంబుల్ చెస్ట్ ఫ్లైస్ టు డంబుల్ పుల్ ఓవర్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. చెస్ట్ ఫ్లైస్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఎల్బోస్ లైట్ గా బెండ్ చేసి ఉంచండి. డంబుల్ డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు పుల్ ఓవర్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, breathe out. Pull over, breathe in, breathe out. Fly. Good. Pull over. Good. Fly. Good. Pull over. ఈ వర్కౌట్ వల్ల మన చెస్ట్ మజిల్స్ లో ఫ్యాట్ తగ్గుతుందండి. మన చెస్ట్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. వెరీ గుడ్. గుడ్. ఫ్లై. పుల్ ఓవర్. రిలాక్స్. వర్కౌట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చైల్డ్ పోజ్ స్ట్రెచ్ చేద్దామండి. గుడ్. ఆర్మ్ స్ట్రైట్ తీసుకోండి. ఫుల్గా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ స్ట్రెచ్ వల్ల మన అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. మనకు సోర్నెస్ ఉన్న తగ్గుతుంది. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్లో పెయిన్ ఉన్న తగ్గుతుంది. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రిలాక్స్. ఇప్పుడు షోల్డర్స్ స్ట్రెచ్ చేద్దామండి. ఈచ్ స్ట్రెచ్ వచ్చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేద్దామండి. గుడ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని ప్రెస్ చేసి ఉంచండి. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేద్దామండి. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మన మజిల్ లెంత్ పెరుగుతుందండి. మన బాడీ మొబిలిటీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. వర్కౌట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలండి. ట్రైసెప్ స్ట్రెచ్ చేద్దామండి. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ పుల్ చేయండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ని పుల్ చేయండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. ఫ్లెక్స్. లాట్స్ స్ట్రెచ్ చేద్దామండి. గుడ్. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి.
లెగ్స్. ఇప్పుడు 4 ఆర్మ్స్ స్ట్రెచ్ చేద్దామండి. ఈచ్ హ్యాండ్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. లెగ్స్. రైట్ హ్యాండ్ తీసుకోండి. లెగ్స్. ఇదండి ఈరోజు ఫుల్ అప్పర్ బాడీ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అండ్ ఫుల్ అప్పర్ బాడీ మజిల్ స్ట్రెంత్ అండ్ మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్స్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి స్టార్టింగ్ వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.